Amen. This meeting is Amen. being recorded. Amen. మీరు గమనిస్తే వాక్యం అంటే ఏంటి? ఈ వాక్యాన్ని ఎవరైనా ప్రకటించవచ్చా? వాక్యాన్ని బోధించడానికి, ప్రకటించడానికి ఉన్న తేడాలేమిటి? మీకు అర్థమయ్యేటట్లుగా ఓ 7 ప్రశ్నలుగా ఈ వర్తమానాన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్రసంగం ఎలా చెప్పాలి అనేటువంటి వర్తమానం పైపైన చెప్పుకుంటే ఒక రోజులో పూర్తి చేయొచ్చు. కానీ కొంచెం లోతుల్లోకి వెళ్ళి, కొన్ని రోజులు ఆలస్యమైనా పర్లేదు. స్ ప్రసంగాన్ని స్పష్టంగా వివరించగలిగేటువంటి ఆ వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లుగా మీకు కొంచెం లోతుగా చెప్తాను. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు జాగ్రత్తగా ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి. అమ్మో! ఏంటయ్యా వాక్యం చెప్పాలంటే ఇన్ని విషయాలు వినాలా? మాకు భయమయ్యా అనొద్దు. అందరూ ప్రతిరోజు వినండి. పరిశుద్ధాత్ముడే మనకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు. నాకు, మీకు అందరికీ ఆయనే ట్రైనింగ్. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు వాక్యం అంటే ఏంటి? వాక్యాన్ని ఎవరైనా చెప్పవచ్చా? వాక్యాన్ని చెప్పడానికి అర్హతలు ఏమిటి? ఎలా చెప్పాలి? ఒక అంశాన్ని తీసుకొని చెప్పాలా? లేదా ఇంకొక మార్గాలేమైనా ఉన్నాయా? అంశం తీసుకోవాలంటే ఒక అంశాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? లేదా ఏ అంశం చెప్పాలని ఎలా నిర్ణయించుకోవాలి? వాక్యం చెప్పడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిపేర్ అయిన దాన్ని ధైర్యంగా ఎలా చెప్పగలగాలి? ఈ విషయాలన్నీ ఒక 7 ప్రశ్నలుగా నేను రాశాను. ఆ 7 ప్రశ్నలుగా మీతో స్పష్టంగా చెబుతాను. దేవుని వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడతారు. మీరందరూ జాగ్రత్తగా వినండి. అసలు వాక్యం అంటే ఏంటి? వాక్యం చెప్పాలి, వాక్యం వినాలి అంటూ ఉంటారు కదా! అసలు వాక్యం అంటే ఏంటి? కొన్ని మాటలు, కొన్ని మాటలు. జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. వాక్యం అంటే ఏంటో తెలియకుండా వాక్యాన్ని బోధించలేం కదా! వాక్యం అంటే ఏంటో మనకి సరైనటువంటి అవగాహన ఉండాలి. వాక్యం అంటే ఏమిటి? అసలు ఈ వాక్యమును ఎందుకు ప్రకటించాలి? ఈ వాక్యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏమిటి? ఎవరైనా ఎందుకు ప్రకటించవచ్చు? అసలు మనందరికీ అర్హత ఉందా? మీకొక మాటలో చెప్పాలంటే, వాక్యము అంటే మాట, సందేశం. బైబిల్‌లో కొంచెం లోతుకు వెళ్ళే కొద్దీ, పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో ఉంటుంది. హెబ్రీ భాషలో వాక్యాన్ని దబార్ అన్నారు. దబార్. దబార్ అంటే ఒక మాట మాత్రమే కాదు, మాటతో కూడినటువంటి చర్య. అంటే ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే ఏమైంది? అక్కడ పని ప్రారంభమైంది. వెలుగు కలుగును గాక అని పలికాడు. పలికిన వెంటనే పని స్టార్ట్ అయింది. దేవుని మాటకున్నటువంటి పవర్‌ని ఈ హెబ్రీ భాషలో దబారుగా వాడారు. ఆయన మాట్లాడాడంటే చాలు, అక్కడ చర్య జరుగుతుంది. ఉదాహరణకి మనిషి మాట్లాడతాడు. నేను మాట్లాడతాను. మీకు ఒక ఒక్కొక్కరికి అకౌంట్‌లో ₹1,00,000 రావాలి అని. నేను మాట్లాడంగానే పని అయిపోద్దా అండి? అయిపోద్దా? కాస్త అవునండి. స్వరాలెత్తి త్వరగా చెప్తారా? అవ్వదు. ఎందుకంటే నా మాటకి కొంత మేరకు మాత్రమే అధికారం ఉంది. కొంత మేరకు అధికారం ఉన్న పని జరగదు. పని చేసేవాళ్ళు గావాలి. ఇప్పుడు కలెక్టర్ గారు ₹1,00,000 పడాలనంగా డైరెక్ట్ పడిపోవు. అక్కడ కలెక్టర్ గారు ఏదో ఒక పని చేయాలి. ఈ లోకంలో మాట పలికిన వెంటనే చర్య జరిగేది ఒక్క దబారికి మాత్రమే. అదే దేవుని మాట.
దేవుని వాక్యానికి ఆ పవర్ ఉందని చెప్పి పాత నిబంధనలో దేవుని మాట అని ఉన్న చోట దబార్ అని ప్రత్యేకమైన పదాన్ని వాడారు. దేవుని వాక్యము అంత శక్తిగా పనిచేస్తుందని అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వాక్యము అంటే దేవుని మాట, దేవుడై ఉన్న ఆ మాట ఏదైతే పలుకుతారో అది జరిగిపోతుంది. అది పాత నిబంధనలో వాక్యమనున్న చోట హెబ్రీ పదం. క్రొత్త నిబంధనలో వాక్యము అని ఉన్న చోట 2 పదాలు ప్రాముఖ్యంగా వాడారు గ్రీకులో. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో ఉంటుంది. ఆ గ్రీకు భాషలో ఉన్న పదమే ఒకటి లోగోస్, లోగోస్. రెండవది రెమా, రెమా. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. లోగోస్ అంటే దేవుని ఆలోచన, దేవుని మనస్సు. 66 పుస్తకాలు మీరు చూస్తే ప్రాముఖ్యంగా 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి దేవుడు, 2 మనిషి. ఆ దేవునికి మనిషికి ఉన్న కనెక్షన్, దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడో, లేదా ఆ మనిషి దేవుణ్ణి ఎంత బాధ పెట్టాడో, దేవుడు మనిషి కొరకు ఏం చేశాడో, ఆ మనిషి దేవుని కోసం ఏం చేశాడో, మనిషి దేవునితో ఏం మాట్లాడాడో, దేవుడు మనిషికి ఏం చెప్తున్నాడు. 66 పుస్తకాల యొక్క ముఖ్యమైనటువంటి అర్థం ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనిషి వారి మధ్య ఉన్న సంబంధం. అది సంబంధములో విడిపోయే క్షణాలైనా అవ్వచ్చు, మాట్లాడుకునేదైనా అవ్వచ్చు, మొత్తం దేవుడు మనిషి వారి మధ్య ఉన్న కనెక్షన్. ఇదే బైబిల్లో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ కనెక్షన్లో ప్రాముఖ్యంగా లోగోస్ అంటే దేవునికి సంబంధించినవి. దేవునికి సంబంధించి దేవుడు ఏం మాట్లాడాడు, దేవుని మనసు, లేదా దేవుడు కొన్ని ఇస్తాడు. అది ఎవరికైనా సెట్ అవుతుంది. ఉదాహరణకి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో, ఇది లోగోస్ అంటే దేవుడి లోకాన్ని ఉన్న ప్రేమ అందరికీ సంబంధించినట్లుగా కనిపిస్తుంది. రెమా అంటే ఏంటంటే స్పెసిఫిక్గా ఒక పర్సన్కే. ఎలాగంటే అమ్మా నెల వాగ్దానం ఏమిటి ఈ నెల అని అడిగాను అనుకోండి, ఏ అపాయము రాకుండా, ఏ తెగులు రాకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతానని చెప్పి మా వాగ్దానం చేశాడయ్యా ఈ నెల. ఓకే అమ్మా, నీ సంవత్సర వాగ్దానం ఏంటి అంటేనే, అయ్యా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అంటే అందరికీ ఒకలా కనిపిస్తుందేమో లోగోస్ అనే వాక్యం. రెమా అంటే స్పెసిఫిక్గా నాకొక్కనికే పర్టిక్యులర్గా ఒక పర్సన్కి. దేవుని మాటలు ఒక్కొక్కసారి లోగోస్ లాగా కనిపిస్తాయి అందరికి. ఇప్పుడు కొన్ని వాక్యాలు ఉంటాయి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు ప్రేమిస్తున్నాడు. అదే వాక్యం నీకు పర్సనల్గా దేవుడు ఇస్తాడు రెమాగా. అప్పుడేమవుతుందంటే నన్ను ప్రేమిస్తున్నావయ్యా అని చెప్పి నువ్వు దేవుని స్తుతిస్తావు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నీతో పర్సనల్గా మాట్లాడడం రెమ. దేవుని మనస్సు అందరినీ ప్రేమిస్తున్నాడని అర్థం అవడం లోగోస్, లోగోస్. ఈ వాక్యాన్ని ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, వాక్యం అంటే ఏంటో మీకు చెప్తున్నానమ్మా. ఒకటి హెబ్రీ భాష ప్రకారం దేవుని మాట మాట్లాడితే పని జరుగుద్ది. 2 గ్రీకు భాష ప్రకారం దేవునికి సంబంధించినవన్నీ కూడా లోగోస్, దేవుడు ప్రజలందరికీ సంబంధించింది. రెమ అంటే నాకు మాత్రమే సంబంధించింది, నాకు మాత్రమే. ఇక్కడ మీరు గమనిస్తే వాక్యాన్ని 3 లెవెల్స్ లా చెప్పుకుంటే, అంటే 3 భాగాలుగా మనం చెప్పుకుంటే, ఒకటి వాక్యము బైబిల్లో ఉన్నది, స్క్రిప్చర్ని అక్కడ బైబిల్లో ఉన్నదాన్ని మనం చదువుతూ ఉంటాం. రెండవది ఆ వాక్యమై ఉన్న దేవుడిని, వాక్యములో ఉన్నది వాక్యమై ఉన్న దేవుడిని, తర్వాత వాక్యమై ఉన్న దేవుడిని ఆత్మ ద్వారా మనతో మాట్లాడేటట్లుగా చేస్తాడు. అమ్మా, వాక్యం ఫస్ట్ చదువుతాం. 2 ఆ చదివినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకుంటాం, వాక్యమే దేవుడై ఉన్నాడు.
3, ఆ వాక్యమైన దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడేటట్లుగా జరుగుతుంది. ఇవి 3 భాగాలుగా కనిపిస్తాయి. వాక్యం అంటే దేవుని మాట. వాక్యం అంటే దేవుడై ఉన్నవాడు. ఈ వాక్యము సాధారణమైనటువంటి పుస్తకాల్లాంటిది కాదు. ఇది దేవుని మాటే. ఈ లోకంలో ఏ పుస్తకం అనబడిన ఏ పుస్తకాన్ని ఇంత ప్రభావితం జరగలేదు. త్రాగుబోతులు మారారు ఈ వాక్యం ద్వారా. తిరుగుబోతులు మారారు ఈ వాక్యం ద్వారా. వ్యభిచారులు మారారు ఈ వాక్యం ద్వారా. ఈ వాక్యము మనిషికి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఏ పుస్తకమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎలా అంటే అక్కడ ఇలా జరిగింది, లేదా ఇలా ఉండండి, ఒక ఇన్ఫర్మేషన్. కానీ వాక్యము ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాదు, ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేది. వాక్యం అంటే ఆ వాక్యములో ఉన్న పవర్ నీకు అర్థమైతే, వాక్యములో ఉన్న శక్తి, ఆ వాక్యములో ఉన్న ప్రభావం నీకు అర్థం అవ్వాలంటే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వాక్యం అంటే ఏంటి అంటే దేవుని మాట, దేవుడై ఉన్నవాడు. ఆయన మాట్లాడితే చర్య జరుగుద్ది. ఆయన అందరితో మాట్లాడతాడు. ఆయన పర్సనల్గా కూడా మాట్లాడతాడు. ఆయన అందరిని ప్రేమిస్తాడు. అందరితో పాటు నన్ను కూడా స్పెషల్గా ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు గమనిస్తే వాక్యం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యం అంటే ఏంటో మనం చూసాం, త్వరగానే చూసాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అనే దానికంటే ముందు ఎవరైనా చెప్పొచ్చా? అసలు వాక్యాన్ని చెప్పడం ఏంటి? ఎందుకు చెప్పాలి మనం? మీరు గమనిస్తే దేవుడు తన పిల్లలతో మొదటిగా డైరెక్ట్‌గా మాట్లాడేటువంటి వాడు. ఆదాము, హవ్వలతో దేవుడు మాట్లాడేవాడు. అమ్మా, నేనొక మాట అడుగుతాను. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన అంటాం కదా! ఇప్పుడు ఆదాము, హవ్వలు పాపము చేయకముందు దేవునితో మాట్లాడారా లేదా? మాట్లాడారు. ఇప్పుడు ప్రార్థన అని, ఇప్పుడు వారు ప్రార్థన చేసినట్టు దేవునితో ఇప్పుడు కొంతమంది ప్రార్థన అంటే అక్కరలు అడగడమే, అవసరాలు చెప్పడమే అనుకుంటారు కదా! మీరు మొదట దేవునితో మాట్లాడేటప్పుడు వారికి అప్పటికి అవసరాలు ఉన్నాయా? లేవండి. అక్కర్లు ఉన్నాయి. లేవు. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు దేవునితో అంటే? నేను అనుకుంటాను వారు కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు దేవునికి. అయ్యా, మా మధ్యలో ఉన్నందుకు వందనాలయ్యా. అలాగున కృతజ్ఞత దేవునితో డైరెక్ట్‌గా మాట్లాడేవారు. ప్రార్థన అంటేనండి విజ్ఞాపనలు మాత్రమే కాదు. దేవునితో మాట్లాడడం అంటే అవసరాలు చెప్పడమే కాదు. అది కూడా ఒక భాగమే. కృతజ్ఞతలు చెప్పడం, తీర్మానాలు చేసుకోవడం, దేవునితో అన్ని షేర్ చేసుకోవడం, అది సుఖమైన, కష్టమైన, బాధైన, ప్రార్థనలో లోతైన అనుభవాలు ఉంటాయి. ప్రభుచితమైతే తర్వాత చూద్దాం. ఇక్కడ మొదటిగా డైరెక్ట్‌గా మాట్లాడేవారు. పాపం ఏం చేసింది? ఆదాము, హవ్వలను దేవుణ్ణి దూరపరిచింది. ఇప్పుడు దేవుడు డైరెక్ట్‌గా మాట్లాడగలడు. కానీ అక్కడ వారి ఆత్మ, అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు ఆత్మ అనేది లోపలికెళ్ళిపోయి శరీరం యాక్టివేట్ అయింది. ఎప్పుడైతే శరీర కోరికలు ఎక్కువగా ఒక మనిషిలో పెరుగుతాయో గుర్తుపెట్టుకోండి. శరీర కోరికలు పెరిగే కొద్దీ పరిశుద్ధాత్మ లేదా లోపలున్న ఆత్మ డీయాక్టివేట్ అవుతుంది. డీయాక్టివేట్ అవ్వడం అంటే అది సరిగ్గా పని చేయదు. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తాను. నేను ఒక యవనస్తుడిని. నాలో శరీర కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఆ శరీర కోరికలను కనుక నేను అదుపులో పెట్టకపోతే, ఎప్పుడైతే శరీర కోరికల్ని నా నా యొక్క ఒక మాటలో చెప్పాలంటే నా కంట్రోలింగ్ తప్పిపోతే, నా లోపలున్న ఆత్మ దేవునితో మాట్లాడే కనెక్షన్ తెగిపోద్ది. తెలియకుండానే శరీరం ఎక్కువగా పనిచేసే కొద్దీ ఆత్మ తక్కువైపోద్ది. ఇప్పుడు శరీర కోరిక యాక్టివేట్ అయింది అక్కడ. అంటే ఏంటి? పండు తినాలి, శరీరాన్ని సుఖపెట్టాలి. సాతానుగాడు వాడెంత తెలివి కలిగినోడంటే వాడు మొత్తం అబద్ధాలే చెప్పడు, మొత్తం నిజాలే చెప్పడు. సగం అబద్ధం, సగం నిజం. అక్కడ మీరిది తింటే మీకు మంచి చెడులు వివేకం వస్తదన్నాడు. అది నిజమే. కానీ ఏమవుతామన్నాడు? దేవతలు అయిపోతారు. కొత్తగా ఉంది పదం. వీళ్ళకి దేవుడే తెలుసు, దేవతలు తెలీదు. ఇప్పుడు దేవతలు అయిపోతారంటే అమ్మో అయ్యో అనుకున్నారు.
కనెక్షన్ తెగిపోయింది. శరీరానికి ఎక్కువ ఎప్పుడైతే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఈ శరీరానికి ఎప్పుడైతే ప్రాధాన్యం ఇచ్చిన తరువాత వారిలో ఆటోమేటిక్‌గా ఏమైపోయిందంటే దేవునితో మాట్లాడే కనెక్షన్ తగ్గిపోయింది. దేవునితో మాట్లాడే కనెక్షన్ తగ్గిపోయాక మీరు గమనించండి. దేవుడు వారితో స్వరం ద్వారా మాట్లాడారు. అందరితో మాట్లాడేవాడు స్వరం ద్వారా. ఎందుకంటే కయీనుతో మాట్లాడాడు, హేబెలుతో మాట్లాడాడు, ఆదాముతో మాట్లాడాడు, హవ్వతో మాట్లాడాడు. దేవుడు అందరితో మాట్లాడాడు. తర్వాత దేవుని స్వరాన్ని వినడానికి చెవులు మాత్రమే యాక్టివేట్‌గా ఉండేది. యాక్టివేట్ అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నానమ్మా. ఎప్పుడైతే రోజులు పెరుగుతూ వచ్చాయో చెవులు కూడా చిలుపన్నట్టు ఆత్మ చెవులు మూసుకుపోయాయి. దేవుడు కొందరితో మాత్రమే మాట్లాడుతూ వస్తున్నాడు స్వరం ద్వారా. వారే నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు. కొంతమందితో మాత్రమే దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు దేవుని మాట. తర్వాత కొంతకాలం వరకు దేవుడు మాట్లాడుతూ మోజెస్‌తో మాట్లాడాడు, అహరోనుతో మాట్లాడాడు. స్వరం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఇక దేవుడు ప్రవక్తలను నిర్ణయించాడు. ప్రవక్తలకు ఒక విషయాన్ని చెప్పి ప్రవక్తల ద్వారా ప్రజలకు చెప్పడం. ఈ ప్రవక్తలు కూడా సరిగా లేక దేవుని మాట ప్రజల్లోకి వెళ్ళడం తక్కువైపోయింది. 400 కాలం దాదాపు సైలెంట్ పీరియడ్. అందరూ సైలెంట్‌గా ఉన్నారు. మలాకి, మత్తయి సువార్త మధ్యలో తెల్ల కాగితం. దాదాపు కొన్ని సంవత్సరాలు సైలెంట్‌గా ఉన్నారు. యేసు ప్రభు వచ్చారు. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. నేనెక్కడో దేవుణ్ణి, ఈళ్ళెటిపోతే నాకెందుకని కాదు, మాట్లాడాలి. ఇప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడించాడు. కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు పాత నిబంధనలో. ఇంకా నేను ఎలా అయినా వీళ్ళతో మాట్లాడాలి. నా మనస్సులో ఉన్నది వీళ్ళకి క్లారిటీగా తెలియజేయాలని తన మనస్సునే దేవుడు భూమి మీదకి పంపించాడు. త్రిత్వములో భాగమైన యేసుక్రీస్తు ప్రభుని మాటని, వాక్యాన్ని, యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను ఎందుకు అన్నాడంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ వాక్యమై ఉన్నాడు. ఆయన మాటలు చెప్పాలనుకుంటున్నాడని యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాక ఆయన తండ్రితో ఉన్నటువంటి బంధాన్ని మనకు ఆ కనెక్షన్ ఏర్పాటు చేశాడు. అంతకుముందు భక్తుడు దేవుడు ఉన్న బంధం ఉండేది. యేసు ప్రభు వచ్చాక అలా కాదు, పరలోకమందున్న నా తండ్రి అనే ఒక కనెక్షన్ మనకిచ్చాడు. ఎట్లా అయినా తండ్రి బిడ్డలు మాట్లాడుకున్నట్టు దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో చనిపోయిన తర్వాత ఒక అదృష్టాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ అదృష్టం ఏంటో తెలుసా? ఎవరితో అయినా దేవుడు మాట్లాడతాడు, ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడని చెప్పి ఒక అదృష్టాన్ని దేవుడు మనకిచ్చి, ప్రార్థన నిబంధనలో వాక్యం మాట్లాడాలంటే కొందరే మాట్లాడాలి, ప్రవక్తలే మాట్లాడాలి, మిగతా వారెవరూ మాట్లాడకూడదు. సేవ చేయాలంటే లేవీయులే చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? అలాంటిదేం కాదు, ఎవరైనా వాడబడొచ్చు. అలాంటిదేం కాదు, ఎవరైనా ఉపయోగపడొచ్చు అని చెప్పేసని యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మీకు బాగా తెలిసినటువంటి మాట, పేతురు రాసిన 2వ పత్రిక. ఏంటయ్యా వాక్యం ఎలా చెప్పాలో చెప్తానని చెప్పి ఇవన్నీ చెప్తున్నావు అనుకోవద్దు. ఇవి కొంచెం వింటే అప్పుడు మీకు వాక్యం ఎలా చెప్పాలనే క్లారిటీ వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన మీరు వెలుగులో చీకటిలో నుండి అనగా పాపములో నుండి, లోక బంధకాల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంటే రక్షణలోనికి వచ్చిన వాని పిలిచి గుణాతిశయములను చేయు నిమిత్తం ఆయన ఏర్పరచబడిన వంశము, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, రక్షణ పొందిన వారందరూ ఏర్పరచబడిన వారే, రాజులైన యాజక సమూహాలే, పరిశుద్ధ జనమే, దేవుని సొత్తే. ప్రజలై ఉన్నారు. యాజకులు మాత్రమే వాక్యం చెప్పాలయ్యా, అది ప్రాత నిబంధన. చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన వారందరూ ఏమయ్యారట? ఇప్పుడు ఏర్పరచబడిన వంశం. అప్పుడు ఏర్పరచబడిన వంశం ఒక లేవీయులే. ఇప్పుడు అందరూ
ఒకప్పుడు యాజకులు ఆరోను బిడలే, ఇప్పుడు అందరూ. ఒకప్పుడు పరిశుద్ధ జనం కొందరే, ఇప్పుడు ఆయన రక్తము చేత కడగబడిన వారందరూ పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. అంటే ఎవరైనా వాడబడొచ్చా? ఖచ్చితంగా. అమ్మ మీకు ఒక మాట చెప్పనా? కొంతమంది ఎందుకు ఇక్కడ దాకా వచ్చారంటే ఇప్పుడు వచ్చే అంశంలోకి. ఎవరైనా వాక్యం చెప్పొచ్చా? ఎవరైనా వాడబడొచ్చా బ్రదర్? కొందరే ఆసక్తి ఉన్నోళ్ళు వాడబడాలా? మీకు ఒకటి చెప్పనమ్మా, ఆసక్తి ఉన్నోళ్ళు వాడబడాలని కాదు, అందరూ వాడబడాలి. అందరూ వాక్యం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులను తయారు చేయండి. ఎవరిని తయారు చేయాలి? శిష్యులు. శిష్యులు తయారు చేయాలి. విశ్వాసులే కాదు, శిష్యులు తయారవ్వాలి. ఇప్పుడు శిష్యుడు ఏనాటికైనా గురువు స్థానంలోకి రావాలి. అంటే ఎప్పుడు ఈరోజు జనాలకి ఎప్పుడు వాక్యాన్ని వినడం 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 బాగా అలవాటైపోయింది. వినడమే అలవాటైపోయింది కొందరికి. నేను అంటున్నా, నువ్వు వింటేనే కాదు, చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. అయ్యా మాకు భయం అయ్యా, వాళ్ళు చెబుతారులే, వాళ్ళకి ఆసక్తి. ఆసక్తి కాదు, సర్వలోకమునకు వెళ్ళి అందరిని శిష్యులుగా చేయాలంటే ప్రతి శిష్యుడు వాక్యాన్ని చెప్పాలి. ప్రతి శిష్యుడు వాక్యం చెప్పడం అంటే స్టేజీల మీద నిలబడో, లేకపోతే మందిరాల్లో బలిపీఠాలు ఎక్కువ చెప్పడం అనే కాదు. స్నేహితులకు చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఎక్కడైనా దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ వాక్యాన్ని చెప్పాలి. వాక్యమును ప్రకటించడం అది ఆసక్తిని బట్టి వచ్చింది కాదు, ప్రతి ఒక్కరూ చెప్పాలనే ఒక ఆజ్ఞ ఉంది, గుర్తుపెట్టుకోండి. అమ్మా, పాపం అంటే ఏంటి? చీకటి. మీరు చెప్పండి అమ్మా, పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే, ఇప్పుడు సర్వలోకంలో సువార్త ప్రకటించబడి ఆ సువార్త ద్వారా మనం ఎవరిలా మార్చబడ్డాం? దేవుని శక్తులుగా మార్చడం. దేవుని శిష్యులుగా మార్చబడ్డాం. ఇప్పుడు శిష్యులుగా మారిన వాడు శిష్యరికం చేయాలి కదా. ఇప్పుడు దేవుడే మన గురువై ఉన్నాడు. ఇప్పుడు ఆయన కింద శిష్యులుగా ఉన్న మనం మరికొందరిని శిష్యులుగా తయారు చేయాలి కదా. ఇప్పుడు శిష్యుడుగా తయారు చేయకుండా నేను ఎవరికి ఏం చెప్పను, నేను నేర్చుకొని నేను అలా ఉంటాను అంటే అది పాపం కింద మారుతుందా మారదా? మారుతుంది. చెప్పండి మీరే. మారుతుంది. మారుతుందమ్మా. మీకు అర్థం కావట్లేదు చాలా మందికి. వాక్యము చెప్పాలి, అది బాధ్యత. అది బాధ్యత. ప్రతి ఒక్కరూ వాడబడాలి. సేవకులు మాత్రమే వాక్యం చెప్పాలన్నది లేదు. ప్రతి ఒక్కరు వాక్యం కానీ వాక్యం చెప్పాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం చిన్న డిఫరెన్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు వాక్యం చెప్పాలి, నేను కాదనట్లేదు. కానీ నీ వాక్యం చెప్పేటప్పుడు బోధకునిలా చెప్పాలంటే పిలుపు ఉండాలి. కొంతమంది అంటారు, వాక్యం చెప్పాలంటే పిలుపు ఉండాలి కదయ్యా, ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పకూడదు కదా, పిలుపు ఉన్నోళ్ళు చెబితే బాగుంటది, నాకేం పిలుపు ఉంది నేను చెప్పడానికంటే. అమ్మా, దేవుని గుణాతిశయములు వాక్యం నార్మల్గా చెప్పడానికి వాక్యానికి స్పెషల్ పిలుపు లేదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలి. నా స్నేహితుడు ఉన్నాడు, నేను రక్షణ పొందా, నా సాక్ష్యం చెప్పడం, నేను రక్షణ పొందానంటే ఆయన నన్ను పిలిచాడు, ఒక పిలుపు వచ్చింది. పిలుపులో రకాలు ఉన్నాయమ్మా. రక్షణ పిలుపు, సేవ పిలుపు, చాలా ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ రెండు చూద్దాం, రక్షణ పిలుపు, సేవ పిలుపు. అంటే ఇప్పుడు నువ్వు చీకట్లో నుండి వెలుగులోకి వచ్చావనుకో, నీకు రక్షణ పిలుపు వచ్చింది. రక్షణ పిలుపు పొందిన వాళ్ళందరూ మీ సాక్ష్యాన్ని, మీరు విన్న వాక్యాన్ని, ఆత్మీయ సలహాలను, మీ జీవితంలో ఉపయోగపడిన విషయాలను, ఇవన్నీ ఇతరులతో చెప్పడానికి రక్షణ పిలుపు చాలు. ప్రత్యేకమైన ఇంకో పిలుపేం అవసరం లేదు. అర్థమవుతుందమ్మా? చీకట్లో నుండి వెలుగులోకి వచ్చిన వాళ్ళందరూ గుణాతిశయాలను ప్రచురించాలి. అక్కడ ఒక పిలుపు మీకు ఆల్రెడీ చీకట్లో నుండి వెలుగులోకి పిలిచాడు, ఒక పిలుపు అయిపోయింది. ఇక మీరు సాక్ష్యం చెప్పొచ్చు, మీరు విన్న వాక్యాలు చెప్పొచ్చు, లేదా మీరు తెలుసుకున్న విషయాలు చెప్పొచ్చు, వాక్యం చెప్పొచ్చు. కానీ
మీరు బోధకులు అవ్వాలి. బోధకులు అవ్వడం అంటే అది ఇంకో పిలుపు. అదే సేవా పిలుపు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. యాకోబు పత్రిక, ఐ థింక్ యాకోబు 3వ అధ్యాయం. అంతేనమ్మా. యాకోబు 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మనము మరి మరి కఠినమైన తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. మీలో అనేకులు బోధకులు కాకుండా. కొంతమంది ఈ మాట పట్టుకొని, అయ్యో అన్నయ్య, ఎవరు పడితే వాళ్ళకి చెప్పొద్దన్నారు కదా అన్నయ్య, ఇక్కడే ఉంది కదా బోధకులకు భలే తీర్పు ఉంది, మీరు బోధకులు అవ్వద్దు అని ఉంది కదా, నువ్వేమో ఎవరన్నా చెప్పొచ్చు అంటున్నావు అంటే, అమ్మా, వాక్యాన్ని చెప్పడం వేరు, బోధించడం వేరు. బోధన అంటే లోతైన విషయాలు, వాక్యములో ఉన్న సిద్ధాంతాలు, వాక్యాన్ని ఒక సేవకునిలా బోధించడం. ఆ బోధకుడు అవ్వాలంటే మాత్రం పిలుపు కావాలి. పిలుపు లేకుండా బోధకుడు అవ్వకూడదు. వాక్యం చెప్పడానికి అంటే నార్మల్గా మందిరంలో వాడబడటం, స్నేహితులకు చెప్పటం, ఏదైనా ఇప్పుడు ఇలాంటప్పుడు సేవకులకు వీలు కానప్పుడు చెప్పడం, దానికి చెప్పడం మీరేం ఫుల్ టైం బోధకులు అవ్వలేదు కదా. చెప్పడానికి మీకు రక్షణ పిలుపు ఉంటే చాలు. ఫుల్ టైం బోధకుల్లాగా బోధించాలంటే అప్పుడు సేవా పిలుపు ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఎవరైనా వాక్యం ప్రచురించవచ్చు, బోధించవచ్చు. అర్హత ఏమిటయ్యా అర్హతలు? వాక్యం ప్రకటించడానికి కొన్ని అర్హతలు మీకు చెప్తాను. అర్హతలు చెప్పే ముందు, అమ్మా, ఎవరైనా చెప్పొచ్చు అన్నామని ఏది పడితే అది, ఎలా పడితే అలా చెప్పకూడదు. ఎందుకంటే వాక్యములో ఒక పొల్లు తీసినా, ఒక పొల్లు యాడ్ చేసినా ఈ బైబిల్‌లో ఉన్న తెగుళ్ళు, ఉగ్రతలన్నీ వచ్చేస్తాయని ఉందమ్మో! ఆ మాట చెప్పడానికే భయమేస్తుంది. అందుకని చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి. అమ్మో! నువ్వేంటయ్యా భయపెడుతున్నావు అనొద్దు. మీరందరూ వాడబడాలి. కానీ తెలుసుకోవాలి కదా! వాక్యం చెప్పే విషయంలో కొన్ని భయాలు, కొన్ని అపార్థాలున్నాయి. వాటిని కాస్త మీరు లోతుగా ఇవాళ ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చానంటే, అమ్మ, నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఫస్ట్ నేను చెప్పిందేంటంటే, వాక్యం అంటే ఏంటి? ఇది తెలియాలి. వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాట హెబ్రీ భాష ప్రకారం దేవుని మాట ఉన్న చోట ఆయన మాట్లాడితే చర్య జరుగుద్ది. గ్రీక్ భాష ప్రకారం దేవుని మాటలు అందరికీ సంబంధించినవి కొన్ని, స్పెషల్‌గా మనకు మాత్రమే, నాకు సంబంధించిన కొన్నని తీసుకోవాలి. వాక్యము దేవుని మాట. వాక్యము ఎందుకు చెప్పాలి అంటే, దానికంటే ముందు వాక్యం అనేది దేవుని మాట ఫస్ట్ నుండి మన దగ్గరకు రావాలని దేవుడు చాలా ప్రయత్నిస్తున్నాడు. యేసు ప్రభు ద్వారా తన మాటను చెప్పడానికి అందరికి అర్హత ఇచ్చాడు. వాక్యం ఎవరైనా చెప్పొచ్చా? చెప్పొచ్చు. అర్హత ఏమిటయ్యా? రక్షణ పిలుపు ఉన్నోడు ఎవరైనా వాక్యం చెప్పొచ్చు. ఎందుకంటే రక్షణ పిలుపే వాక్యము చెప్పడానికి మొదటి అర్హతగా మనకు కనిపిస్తుంది. రక్షణ ఉండాలి వాక్యం చెప్పిన వ్యక్తికి. ఆ వాక్యం చెప్పిన వ్యక్తికి ఆ అర్హత రక్షణ ద్వారా కలిగింది. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఆ అర్హత దేవుడు మనకిచ్చాడు కదా. ఆ అర్హత ప్రకారంగా మనము వాక్యం చెప్పాలి. బోధకులు అవ్వాలంటే సేవ పిలుపు ఉండాలి. నార్మల్‌గా వాక్యం చెప్పడానికి సేవ పిలుపుకి సంబంధం లేదు. అందరూ వాక్యం చెప్పాలి. ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఒక వ్యక్తికి ఎలాంటి అర్హతలు అవసరం? ఎవరైనా చెప్పొచ్చయ్యా? చెప్పొచ్చు. కానీ వాక్యం చెప్పేవోడు కొన్ని అర్హతలు కొన్ని ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి వాక్యం చెప్పడానికి అర్హుడవుతాడు. ఏమిటి అర్హతలంటే, నంబర్ 1 మీకు పాయింట్లు వైస్‌గా చెప్తాను. వాక్యం చెప్పడానికి మొదటి అర్హత, వాక్యం చెప్పే వ్యక్తి రక్షణ పొందుండాలి. ఏం పొందుండాలి? చెప్పాలమ్మా. వాక్యం చెప్పే వ్యక్తి ఏం పొందుండాలి? రక్షణ. రక్షణ పొందాలి. ఎందుకంటే మనకే రక్షణ లేనప్పుడు మనం రక్షణ గురించి ఏం చెబుతాం? ఇప్పుడు నేనున్నాను. నేను యేసుప్రభుని నమ్ముకోలేదు, రక్షణ పొందలేదు, బాప్తిసం పొందలేదు. నేను బాప్తిసం పొందుకుంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష విధింపబడును పాపి అన్నాననుకో, ముందు నువ్వు పాపి అంటాడు. ఎందుకంటే
నాకు రక్షణ లేకుండా నేను రక్షణ గురించి చెప్పడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే మీకు ఇందా చెప్పా, మొదటి పిలుపే రక్షణ పిలుపు. ఆ పిలుపు ఉన్నోడే వాక్యం చెప్పడానికి అర్హుడు. మొదటి అర్హత రక్షణ. 2, వాక్యం చెప్పే వ్యక్తి ఎవరైనా దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ నాకు చేయలేరు. వేరుగా ఉండి మీరేం చేయలేరు. అమ్మా, మనం వాక్యం చెప్పాలంటే ముందు దేవుడితో కనెక్షన్ ముందు మనకు ఉండాలి. వాక్యం చెప్పే వ్యక్తి ముందు దేవునితో కనెక్షన్. ఒక మాట అరగంట ప్రసంగించేటప్పుడు గంట సేపు ప్రార్థనలో ఉండాలి. అరగంటే ప్రసంగం, దేవునితో కనెక్షన్ ఒక గంట వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు నేను వాక్యం చెప్పాలంటే ప్రాముఖ్యంగా వాక్యం 66 పుస్తకాల్లో ఇద్దరు గురించే ఉంటుందని చెప్పి, ఒకటి దేవుడు, 2 మనిషి. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు దేవుని మనస్సు మనుషులకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. వాక్యం చెప్పడం అంటే దేవుని మనస్సు చెప్పడమేనండి. దేవుడి ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని ఇష్ట కష్టాలు, దేవుని ప్రేమ, దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఇవే కదా. ఇప్పుడు అసలు నేను దేవునితో కనెక్షనే లేకుండా, అసలు దేవునితో ఎటువంటి సంబంధమే లేకుండా నేను దేవుని గురించి చెప్పగలుగుతానమ్మా? చెప్పలేరు. చెప్పగలను. ఇప్పుడు మీరున్నారు, నా జీవిత చరిత్ర రాద్దాం అనుకుందాం. నా గురించి ఏమీ తెలియకుండా నా జీవిత చరిత్ర రాస్తారా? రాయలేరు. ఎందుకంటే నా గురించి మీరు రాయాలంటే నాతో మీకు ఒక సంబంధం ఉండాలి, లేదా నాతో సంబంధం ఉన్న వ్యక్తితో మీకు మంచి సంబంధం ఉండాలి. ఇప్పుడు దేవుని గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు. వాక్యం చెప్పడం అంటేనమ్మా దేవుని మనసు చెప్పడమే, దేవుని ఉద్దేశాలు. ఇప్పుడు దేవునితో కనెక్షన్ లేకుండా ఒక వ్యక్తి వాక్యం చెప్పలేడు. ఒకవేళ చెప్పినా అది పని చెయ్యదు. వాక్యం చెప్పాలంటే సీక్రెట్ వాక్యం ముందు దేవునితో కనెక్షన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన లేకుండా వాక్యం చెప్పొద్దు. ప్రార్థన చేసుకొని చెప్పండి. అయ్యో, ఎలా చేసుకోవాలయ్యా? అయ్యా, నేనేం మాట్లాడాలయ్యా? ఎలా చెప్పాలయ్యా? నీ మనస్సులో ఉన్నది నా నోటి నుండి బయటపడాలయ్యా. నిన్నే వాక్యం చెప్పేటప్పుడు మెయిన్గా ఒక మైండ్లో ఉండాల్సింది ఒకటేంటంటే, నా దేవుని మనస్సులో ఉన్నది ప్రజల ముందు నేను పెట్టాలి. ఈ రోజున అలా ఉంటుందా అమ్మా? సేవకులు కూడా కొంతమంది మనస్సులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని వాక్యంలో చెప్పేస్తున్నారు. అది దేవుడి మనసా? ఒక వ్యక్తి వాక్యాన్ని వినేటప్పుడు, నిజం చెప్తున్నానండి, ఎవరిని విమర్శించట్లేదు. మనం మనం మార్చుకుందాం, మనం తెలుసుకుందాం. ఒకరితో మనకు అనవసరం. వాక్యం చెప్పేటప్పుడు అది దేవుని మాట, దేవుని మనసు. ఆ దేవుని మనసును వెల్లడి చేసేటప్పుడు పనికిరాని విషయాలు, అసలు ఉపయోగం లేని విషయాలు, అర్థం పర్థం లేని విషయాలు, అసహ్యమైన విషయాలు ఎప్పుడు చెప్పకూడదండి. ఎందుకంటే కూర్చున్న వ్యక్తి ఇది దేవుని మాట అని వింటుంటాడు. ఇక్కడ పనికిరాని విషయాలు చెప్తే నేను నా నోటితో చెప్పకూడదు. దేవుని మాటని ఎంత తక్కువ చేసినట్టు ఉంటుందండి. అర్థం అవుతుందా నేను చెప్పే విధానం? ఇప్పుడు నేనున్నానమ్మా, వాక్యం చెప్పాలని వచ్చాను, మీరందరూ వచ్చారు. వాక్యం చెప్పేటప్పుడు నా మనసులో ఒక అక్క ఏదో నన్ను తిట్టింది అనుకో, నా మనసులో కొంతమంది ఉంటారు ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడుతుంటారని వ్యర్థమైందంతా చెప్పేశాను అనుకో. ఇప్పుడు కింద కూర్చున్న వ్యక్తి నేను చెప్పింది నా మనసులో ఉన్న కక్ష, నా మనసులో ఉన్న పగనే దేవుని మాట అనుకోని అపార్థమయ్యే అవకాశం ఉందా లేదా? చెప్పాలి. నా మాట అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న నేను, లేదా ఇక్కడ మాట్లాడుతున్న నేను, ఒక్కటే నా మైండ్లో ఉండాలి. అక్కడికి నేను వచ్చానంటే, ఫుల్ ఫిట్ ఎక్కానంటే, లేదా వాక్యం చెప్పడం స్టార్ట్ చేశానంటే
దేవుడు మాత్రమే నా కళ్ళలో ప్రత్యక్షం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి ఎవరైనా. ఇదొక్కటే నేర్చుకున్నానండి పాఠం. వాక్యం చెప్పేటప్పుడు దేవుడు కాక ఒక వ్యక్తిని గుర్తొచ్చిన ప్రసంగం ఆపేసేయి అంతే. దేవుని మనస్సుని ప్రజల ఎదుట పెట్టాలంటే దేవునితో కనెక్షన్ ఉండాలి, ఆ సంబంధం ఉండాలి. దేవునితో సంబంధం లేక చూడండి ఎంత చక్కగా అన్నాడు ఆ మాట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రసంగిస్తున్నావు, నాకు వేరుగా ఉన్నావు, నువ్వు నాతో ఇప్పటి వరకు మాట్లాడింది లేదు, నాతో కనెక్షన్ లేదు నీకు, నువ్వు వేరుగా ఉండి ఏం చేయగలవు? నువ్వు ప్రసంగం చెప్తే ఏం ఉపయోగం? దేవునితో సంబంధం ఉండాలి ఒక వ్యక్తికి. అర్హత, ప్రార్థన చేసే అర్హత ఉన్న ఎవరైనా వాక్యం చెప్పొచ్చు. ప్రార్థన చేయాలి, ప్రార్థనలో అనుభవం లేకుండా ఎవరు చెప్పకూడదమ్మా. మిమ్మల్ని భయపెట్టాలి. మీకు అమ్మో ఇన్ని రూల్స్ అని కాదు తల్లి. నువ్వు చెప్పాలంటే ఆయనతో కనెక్షన్ ఉండాలంతే. ఆయనతో కనెక్షన్ లేకుండా నువ్వు చెప్పలేవు, నీకు ఆ పవర్ రాలేదు. ఎందుకంటే మనిషి మాటగా మాట్లాడితే, మీకు చెప్పాను, మనిషి మాటగా మాట్లాడితే ఏముండదు. నేనుంటా నా నోటితో. కొంతమంది అంటారు మనిషి మాట్లాడితే అయిపోద్దని. మనిషి మాట్లాడితే చెడు తొందరగా అయిపోయిద్దేమో, మంచి అంత తొందరగా అవ్వదే. ఇల్లు కొంతమంది అంటారు ఎవరన్నా శాపనార్థాలు పెడితే ఇల్లు కూలిపోతాయట. అంతే ఒక వ్యక్తి ఆశీర్వదించి ఇల్లు కట్టుకోవాలి వెంటనే అంటే అది అవ్వదు. ఒకవేళ నెగిటివ్గా జరిగిపోద్ది కానీ పాజిటివ్గా అంత జరగదంటారు. నేనేమంటానంటే మనిషి మాట్లాడితే ఏం ఉపయోగం ఉండదు. దేవుడు మాట్లాడాలంటే చెప్పే వ్యక్తి దేవునితో కనెక్షన్ ఉంటేనే మీరు ప్రజలకి దేవునితో కనెక్షన్ ఇస్తారు. ఇప్పుడు కరెంట్ ముందు నాలోకి రావాలి, వాక్యం చెప్పే వ్యక్తిలోకి. అప్పుడు ఆ కరెంటు విన్నోళ్ళకి పాస్ అవుతుంది. నాకే కరెంట్ లేనప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమవుతుందమ్మా? దేవునితో కనెక్షన్. 3 2 తిమోతి 2:15. 2 తిమోతి 2:15. ఇది యోగ్యముగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను. నీకు తిమోతికి చెప్తాడు పౌలు గారు, తిమోతి నువ్వు వాక్యం చెప్పాలి, సత్యవాక్యం. ముందు వాక్యాన్ని, సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీకు తెలియని విషయాలు నువ్వేం చెప్పొద్దు అమ్మా. ఈరోజు చాలా మంది కొత్త మర్మాలు చెప్పాలి, కొత్త విషయాలు చెప్పాలని వాక్యాన్ని అపార్థం చేసుకుంటుంటారు, వాక్యాన్ని మార్చేస్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, మనకు తెలియని విషయాలు వాక్యంలో ఎప్పుడు టచ్ చేయకూడదు. నిజం చెప్తున్నానమ్మా. మనకు తెలియకుండా ఇప్పుడు ఇది జరిగింది, తెలియనప్పుడు ఇంకోటి అడుగు, ఇంకోటి చెప్పు, అంతే తప్ప వాక్యం ముందు చెప్పేవాడికి వాక్యం తెలియాలి. చెప్పేవాడికి వాక్యం తెలియకుండా ఏం చెప్పగలడు? ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, విమర్శించడం కాదు, ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. సౌలు కుమారుడైన యోనా నినివే బొమ్మంటే తర్షీషిపోయాడు అంటున్నాడు. సౌలు కుమారుడు యోనా ఎందుకు అవుతాడయ్యా? యోనా ఎక్కడ? యోనాని కలిపేశాడు. పాత నిబంధనలో సౌలు, కొత్త నిబంధనలో సౌలు కలిపేస్తుంటారు. అంటే వాక్య జ్ఞానం లేకుండా ప్రసంగించకూడదు. వాక్య జ్ఞానం అంటే అమ్మ మాకంత వాక్య జ్ఞానం ఆడిదయ్యా అనుకోదు. మీకు తెలిసినవి కొన్ని ఉంటాయి, మీకు తెలియని వద్దు. తెలిసినవి కొన్ని ఉంటాయి, తెలిసినవి మాత్రమే చెప్పగలగాలి. వాక్యం చెప్పడానికి 3వ అర్హత ఏంటంటే వాక్య జ్ఞానం. 4 త్వరగా చెప్తున్నా. వాక్యం చెప్పడానికి 4వ అర్హత, ఆ వాక్యం చెప్పే వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఎలా ఉండాలి వాక్యం చెప్పే వ్యక్తి? పరిశుద్ధాత్మ నడిపింపు. అపోస్తల కార్యములు 1:8. ఎందుకంటే దేవుడు చెప్తాడు, మీకు ఒక శక్తి వస్తుంది, ఆ శక్తి మిమ్మల్ని భూదిగంతముల వరకు నిలబెట్టి వాడుకుంటుంది. మీరు వాడబడాలంటే మీకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అమ్మా. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే మనం ప్రిపేర్ అయింది ఒకటి, చెప్పేది ఒకటి. ఆ విధంగా దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. 5 త్వరగా చెప్తున్నాను అర్హతలు.
రేపటి నుంచి ఇంకా క్లుప్తంగా వివరిస్తాను. 5, పరిశుద్ధ జీవితం ఉండాలి. ఏముండాలమ్మా? మొదటి తిమోతి 4 బాధ్యత నాకు లేకపోతే. నేను ఎప్పుడు చెప్తాను, ప్రసంగించడం చాలా సులభం, కష్టమే కాదు. అసలు ప్రసంగించడం చాలా సులభం. ప్రసంగంగా బ్రతకడమే కష్టం. నేనున్నాను, కోప్పడొద్దు, అబద్ధాలు ఆడొద్దు, బూతులు ఆడొద్దు అని చెప్పేయటం చాలా ఈజీ. కానీ నేను అలా బ్రతకడం కష్టం. ప్రసంగించడం గొప్ప కాదు, ప్రసంగంగా బ్రతకడం గొప్ప. అందుకే 4, పరిశుద్ధ జీవితం చాలా అవసరం. వాక్యం చెప్పే నువ్వే పరిశుద్ధ జీవితం లేకుండా పాపంలో బతుకుతా, నువ్వే వాక్యం చెప్పడానికి అర్హత ఎలా వస్తుంది? పరిశుద్ధ జీవితం దేవుని రక్తం ద్వారా వస్తుంది. 5, 5, సారీ, ఇప్పుడు 5 అయిపోయినట్టున్నాయమ్మా. 6ది కదా ఇప్పుడు చెప్పాల్సింది. వెరీ గుడ్. అవును. 6, వాక్యం చెప్పే వ్యక్తి అర్హత, అతడు వినయ మనస్కుడై ఉండాలి. వినయ్ యాకోబు 4 ప్రకారం 4, 6 వాక్యం చెప్పేవాడు ముందు ఇతడు వినయం కలిగినోడై ఉండు. కొంతమంది వాక్యం చెప్పడానికి ఇంట్రెస్ట్, వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళని గమనిస్తాను, నేను చాలా మందిని చూశాను. వాళ్ళు వాక్యం చెప్పమంటే భలే చెప్తారు, వేరే వాళ్ళు వాక్యం చెప్తుంటే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అదేంటయ్యా, నీకే తగ్గింపు లేకుండా నువ్వు చెప్పేవాడు ముందు నువ్వు వినేవాళ్ళలో కూడా ఉండాలి. కొన్నిసార్లు చెప్పాలి, కొన్నిసార్లు వినాలి. కొంచెం వాక్య జ్ఞానం వచ్చిందంటే చాలు, వాక్యం చెప్తున్నారంటే చాలు, వేరే వాళ్ళ వాక్యాలు విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. అలా ఉండకూడదు. వినయం ఉండాలి. వినయం లేనోళ్ళు వాక్యం చెప్పడానికి అనర్హులు. ముందు నీకు వినయం ఉండాలి. దేవుడు మనకు నేర్పించింది గర్వం కాదు, వినయం. దేవుని వాక్యం ద్వారా మనకు అది దేవుడు మనకిస్తాడు. తర్వాత 7, మనం వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా వాక్యం చెప్పొచ్చు, కానీ ఒక భారంతో వాక్యం చెప్పాలి. ఒక భారం. ఒక వాక్యం చెప్తున్నా అంటే దేవుని దగ్గర నుంచి ఒక ఏం చెప్పాలో ఆ వాక్యం ఒక మాటలో చెప్పాలంటే ఒక భారంతో, ఒక బాధ్యతతో వాక్యం చెప్పాలి. ఏదో చెప్పామంటే ఒక బాధ్యత, ఒక భారంతో చెప్పాలి. రోమా 10వ అధ్యాయం 14, 15 ప్రకారం బాధ్యత, భారంతో వాక్యం చెప్పాలి. ఇది అర్హతలు. ఈరోజు బేసిక్గా చెప్తూ వచ్చాను. రేపు ఇంకా క్లుప్తంగా వివరిస్తాను, ఇంకా స్పష్టంగా వివరిస్తాను. ఒక అంశాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చెప్పగలగాలి. మనకు ఒక్కొక్కసారి మనం వాక్యం చెప్పలేములే, మనకు అంత అర్హత లేదులే అనిపించేటప్పుడు అలా మనం వాటిని ఎలా జయించాలి, అలా అనిపించడం కరెక్టేనా, అది సాతాను పన్నాగమా, బైబిల్ ఏం చెప్తుంది, ఇంకా క్లుప్తంగా చెప్తాను. మొత్తం మీకు 7 విషయాలు చెప్పాను వాక్యం చెప్పడానికి అర్హత. నెంబర్ 1, చెప్పాలి, అందరూ స్వరాలు ఎత్తండమ్మా. మీరు రక్షణ పొందాలి. వాక్యం చెప్పే వ్యక్తి రక్షణ పొందిన వాడై రక్షణ పిలుపు కలిగి ఉండాలి. 2, దేవునితో కనెక్షన్, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. 3, సత్యవాక్యం. చెప్పండి అమ్మా, నోరు తెరవండి తల్లి, మీకు అర్థం కావట్లేదా? జూమ్ యాప్ లో వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కాన్ఫరెన్స్ అంతా చక్కగా చెప్తుంటారు, ఎందుకు మౌనంగా ఉన్నారు? అర్థం కాలేదా? మీకు ఎవరికి అర్థం కాలేదా? వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. 3 మా అర్థమైందా, అర్థం కాలేదా? చెప్పండి ఫస్ట్. అర్థమైందయ్యా. అర్థమైతే పలకండి అమ్మా. ఎందుకు పలకమంటానంటే, మీరు నోరు తెరిచి పలుకుతుంటే మీకు గుర్తుంటది. ఏదో వినేసి అలా రాసుకుంటే కంటే నోరు తెరిచి పలకాలి. అందుకే నేను ప్రాముఖ్యంగా పలికిస్తుంటా. 3వది ఏంటమ్మా వాక్యం చెప్పడానికి అర్హత? వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. వాక్య జ్ఞానం. ముందు సత్యం, వాక్యం మనకు తెలియాలి. 4, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు. 5, పరిశుద్ధ జీవితం పరిశుద్ధంగా పరిశుద్ధ జీవితం. 6, వినయ మనసు కూడా ఉండాలి. వినయ మనస్కుడు. 7, బాధ్యత భారం కలిగి ఉంటాను. ఇంకా క్లుప్తంగా రేపటి నుంచి మీతో చెప్తాను, ఇంకా క్లారిటీగా. ఈరోజు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇలా మనం చూసా, రేపు ఇంకా క్లారిటీగా చూద్దాం. కొంచెం స్పీడ్గానే చెప్పేస్తాను రేపు. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, వాక్యాన్ని ఇతరులకు ప్రచురించాలి, నీ గుణాతిశయములు ఇతరులకు చెప్పాలి. ఆ విధంగా మేము సిద్ధపడినట్లు మమ్మల్ని తయారు చేయమని ఈరోజు
ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన మీరు నిలవండి. అయ్యా తండ్రి, ఎందరో ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారయ్యా, చేయించడానికి నాకు టైం లేకుండా పోయింది. నువ్వు ఎరిగిన దేవుడు. అయ్యా మారుతి బ్రదర్ కూడా కౌశల్య ఎగ్జామ్ విలేజ్ సచివాలయంలో సాఫ్ట్వేర్ స్కిల్ టెస్ట్ రాయబోతున్నారు. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నైనా ఇంకెవరెవరైతే ప్రభు ప్రార్థించమని కోరారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రయాణాల్లో తోడుగా ఉండండి, క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ బిడ్డలకు పక్షాన మీరు ఉండండి, ధైర్యాన్ని ఇవ్వండి, ఆదరణనివ్వండి. నాయనా నీ పిల్లల పక్షాన మీరుండి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని. సహాయకుడువైన దేవుడు నీవు, ఆధారభూతుడైన దేవుడు నీవు. నీ బిడ్డల పక్షాన మీరు నిలవండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు అనారోగ్యాలను తప్పించండి. పాపం నుండి విడిపించండి. అయ్యా పరిశుద్ధపరచండి. ఈరోజు ధైర్యాన్ని, ఆదరణను, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి